ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం మనకి తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, దేవుడు గాయపరిచి గాయముని కడతాడట. చాలామంది జీవితంలో ఒక ప్రశ్న ఇలా మెదులుతూ ఉంటుంది. నేను చాలా సంవత్సరాలుగా ప్రభువుని నమ్ముకున్నాను, చాలా సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వెళుతూ నమ్మకంగా ఉంటూ పరిశుద్ధంగా ఉంటూ వాక్యానుసారంగా మా జీవితాల్ని మార్చుకుంటూ మా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాను. అంతా బాగుంది, ఆశీర్వాదాలు పొందుకున్నాం, దేవుడు మమ్మల్ని చాలా దీవించాడు, మంచి కానుకలు ఇస్తున్నాను, మంచిగా పరిచర్య చేస్తున్నాను, మంచిగా దైవజనుడిని కనిపెట్టుకొని ఉంటున్నాను, దేవుని పని ప్రతి విషయంలో కూడా ముందడుగులు వేస్తూ ఉన్నాను, నేను చాలా మంచిగా ఉంటున్నాను, పరిశుద్ధంగా ఉండటానికి వాక్యానుసారంగా ఉండటానికి అడుగులు వేస్తూ ఉన్నాను. అయినా సరే నా జీవితంలో ఎందుకో చాలా కష్టాలు, బాధలు, తట్టుకోలేని వేదనలు, ఎప్పుడూ ఏడుపే కలుగుతుంది, బాధలే ఎక్కువగా కలుగుతున్నాయి, సంతోషం చాలా తక్కువగా కనిపిస్తుంది. కుటుంబంలో మారని వ్యక్తులను గురించి, మార్పు లేనటువంటి బిడ్డల్ని గురించి, అప్పుల బాధల్ని బట్టి, ఆర్థిక ఇబ్బందుల్ని బట్టి, కలుగుతున్నటువంటి నిందల్ని బట్టి, అవమానాలను బట్టి, ఇలా అనేక రకాలైనటువంటి వాటిని బట్టి కొద్దిమంది మనస్సుల్లో ఇలాంటి ప్రశ్న మెదులుతూ ఉంటుంది. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మీ హృదయంలో కూడా మీరు అనుకున్నటువంటి సమయాలు జ్ఞాపకంలోకి వస్తూ ఉన్నాయా? అయితే ఈ ఉదయకాల సమయం దేవుడు తన వాక్యం ద్వారా కొన్ని విషయాల్ని మనకి తెలియపరుస్తున్నాడు. ఏంటది అంటే, ఇక్కడ ఎలీఫజు అనబడిన యోబు స్నేహితుడు మాట్లాడుతూ ఈ యొక్క 18వ వచనంలోకి వచ్చేసరికి ఒక మంచి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏంటది అంటే, దేవుడే గాయపరిచి గాయముని కడతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, మన దేవుడు కేవలం స్వస్థపరిచే దేవుడు మాత్రమే కాదు, సహాయపడే దేవుడు మాత్రమే కాదు, ఆశీర్వదించే దేవుడు మాత్రమే కాదు, ఉన్నతంగా తీసుకెళ్లే దేవుడు మాత్రమే కాదు. కొన్నిసార్లు బాధలను అనుమతిస్తాడు, శ్రమలను అనుమతిస్తాడు, మనము ఏడ్చేలాగా చేస్తాడు. కొన్నిసార్లు మనము తట్టుకోలేని వేదనలు మన అంతరంగాల్లో, కుటుంబాల్లో, పరిస్థితుల్లో కలిగేలాగా చేస్తాడు. ఎందుకు అది అనంటే, మనమేదో తప్పు చేశామనో, మనమేదో పాపంలో ఉన్నామనో, లేదా మన అవిధేయతనో, అలా కాదు. కేవలం దానివల్ల మాత్రమే కాదు, అవి చేయటాన్ని బట్టి కలిగేవి ఉంటాయి. కానీ నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో కూడా ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. అయితే అలాంటివి కలిగినప్పుడు వాటిని బట్టి మనం కృంగిపోని అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. ఎందుకని అంటే, దాని వెనక దేవునికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఉంటుంది. ఆయనే గాయపరుస్తాడు. ఆయన అనుమతి లేకుండా మన దగ్గరికి ఏది కూడా రాదు, ఒక చీమ కూడా మనల్ని కుట్టదు. ఆయన చేతులకు అప్పగించుకున్నటువంటి మన జీవితాల్లో జరిగేటటువంటి ప్రతిదీ, బాధైనా సంతోషమైనా, మనకది బాగా ఆనందాన్ని కలిగించవచ్చు, బాగా దుఃఖాన్ని కలిగించవచ్చు, తట్టుకోలేనంత పరవశాన్ని కలిగించవచ్చు, మనము తట్టుకోలేనంత వేదాన్ని కూడా కలిగించవచ్చు. కానీ అది దేవుని యొక్క అనుమతి. దాని వెనక దేవునికి చాలా బలమైన ఉద్దేశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు జీవితాన్ని ఒకసారి మనం చూస్తే, యోబు చాలా మంచి ఆస్తిపరుడు. ఊజు దేశంలోనే అతనికి మించిన వాళ్ళు లేరు. దేశంలోనే ఉన్నతమైనటువంటి వ్యక్తి, గొప్ప ఆస్తిపరుడు. దేవుడు దీవించాడు. యోబు చాలా మంచి వ్యక్తి, భక్తిపరుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి.
బలులను అర్పిస్తాడు. పిల్లలేమన్నా తప్పు చేశారేమోనని చెప్పి పిల్లల పక్షంగా కూడా బలులను అర్పించేంత ఆలోచన కలిగి పరిశుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. అతనిలో ఏ లోపం లేదు, ఏ పాపం లేదు. ధర్మశాస్త్రం లేని కాలంలోనే అతడు చాలా పరిశుద్ధంగా జీవించాడు. కానీ సైతానుతో చేసినటువంటి ఛాలెంజ్ కోసం, సైతాను ముందు యోబు మంచి వ్యక్తి అని నిరూపించటానికి, ఎంత ఇబ్బంది కలిగినా దేవుణ్ణి అతడు దూషించడు అని రుజువు చేయటానికి, యోబు యొక్క మంచితనాన్ని బయటికి తీసుకురావటానికి దేవుడు సైతాన్తో చేసిన ఛాలెంజ్ని బట్టి శ్రమ అనుమతించబడింది. అంటే యోబుకి ఒక పరీక్ష కలిగింది. ఆ పరీక్ష ఎలాంటి బాధని పుట్టించింది అంటే, అతను కలిగిన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. 10 మంది పిల్లలు చనిపోయారు. పరిస్థితులన్నీ ఇబ్బందికరంగా మారిపోయాయి. కలిగిన ఆస్తిపాస్తులు మొత్తం పోయాయి. పశు సంపద మొత్తం పోయింది. తన పేరు పోయింది. ఆరోగ్యం పోయింది. సమస్తం పోయింది. ఉన్నతమైన వ్యక్తి, ఆ దేశంలో ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి దీనుడుగా మారిపోయి బూడిదలో కూర్చొని తనకి కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితిలోనికి యోబు వెళ్ళిపోయాడు. ఎంత దీనత్వం అండి! ఎంత దీనస్థితిలోనికి వెళ్ళిపోయాడు. మనకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా యోబు ఏదో పాపం చేశాడు. పైకి భక్తిపరుడుగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, కానీ ఏదో రహస్య పాపంలో ఉన్నాడు. అందుకే ఇలా జరిగింది, అందుకే దేవుడు దెబ్బ కొట్టేశాడు, అందుకే దేవుడు నష్టపరిచేశాడు అని మనం అనుకుంటాం. కానీ యోబు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. సైతానుతో ఛాలెంజ్ చేశాడు. ఎంత ఇబ్బంది కలిగినా నా బిడ్డ యోబు నన్ను దూషించడు, తక్కువ చేసి మాట్లాడాడు, సమస్తాన్నైనా పోగొట్టుకుంటాడు కానీ తన నీతిని పోగొట్టుకోడు, పరిశుద్ధతను విడిచిపెట్టుకోడు అని దేవుడు చేసినటువంటి ఒక ఛాలెంజ్ని బట్టి యోబుకి ఇంత పెద్ద పరీక్ష కలిగింది, ఇంత పెద్ద గాయం కలిగింది. దేవుడే అతన్ని గాయపరిచాడు. దేవుడే అతన్ని గాయపరచటానికి, బాధ పెట్టడానికి సైతానికి అనుమతించాడు. దేవుని అనుమతి లేకుండా ఏది కూడా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లోనికి రానే రాదు. ఆ గాయపరిచిన దేవుడికి బాగు చేయడం కూడా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటే మనం చదువుకున్నాం. ఆయన గాయపరిచి గాయమును కట్టును. గాయపరిచేది ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయనే. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయనే గాయం చేస్తాడు, ఆయన తన చేతులతో ఆయనే స్వస్థపరుస్తాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనస్సులో నేను చెప్పినట్టుగా ఇలాంటి ప్రశ్న మెదులుతూ ఉందా? నేను నమ్మకంగా ఉన్నా సరే, వాక్యానుసారంగా జీవిస్తున్నా సరే, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉంటూ అడుగులు వేస్తున్నా సరే, నాకు ఇబ్బంది కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది, కృంగిపోతున్నాను, నలిగిపోతున్నాను అని, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నలతో మీరున్నట్లయితే ఈ ఉదయకాల సమయం ఈ మాటలు మీకోసమే. మనము నమ్మకంగా ఉండి మన జీవితంలోనికి అనుమతించబడినటువంటి ప్రతి శ్రమ కూడా దేవుని అనుమతితోనే కలిగింది. ఆయనే సైతానికి పర్మిషన్ ఇచ్చాడు, మన మీద పర్మిషన్ ఇచ్చాడు మనల్ని బాధ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి. ఎందుకంటే ఆ శ్రమల్లో మనము దేవుని విషయంలో ఎలా ఉంటామో రుజువు చేయబడుతుంది. ఆ ఇబ్బందిలో మనము దేవుని విషయంలో ఎలా స్పందిస్తామో రుజువు చేయబడుతుంది. ఆ యొక్క బాధ కలిగినప్పుడు, ఆ నిందలు వచ్చినప్పుడు, ఆ అవమానం కలిగినప్పుడు దేవుని విషయంలో మనము ఎలా స్పందిస్తామో, దేవుణ్ణి మనము ఎలా మహింపరుస్తామో, దేవుని యొక్క నామ మహిమార్థమై మన జీవితంలోనికి ఇవన్నీ కూడా అనుమతించబడ్డాయి అని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. శ్రమ కలిగినప్పుడు మనము దూషించే వారిగా, నిందించే వారిగా, దేవుని నామాన్ని అవమానపరిచే వారిగా మనం ఎప్పుడూ ఉండటానికి వీల్లేదు. ఒక వ్యక్తి తప్పు చేయొచ్చు, ఒక వ్యక్తి పాపంలో ఉండొచ్చు, కానీ వారిని బట్టి దేవుణ్ణి అపరిశుద్ధుడిగా మనం ఎంచకూడదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. ఏది చేసినా మంచే చేస్తాడు, ఏది చేసినా న్యాయమే చేస్తాడు. ఆ మంచిని స్వీకరించి దాని ప్రకారం ఉండకపోవటం అనేది, మంచిగా ఉండయ్యా, పరిశుద్ధంగా ఉండయ్యా అని దేవుని వాక్యం చెప్తుంది. అలా ఉండకపోవటం అనేది ఆ వ్యక్తి చేస్తున్న తప్పే, కానీ ఆ తప్పును బట్టి శ్రమ కలిగితే అది దేవుని అనుమతి కాదు.
నమ్మకంగా ఉంటూ, పరిశుద్ధంగా ఉంటూ, న్యాయంగా నడుచుకుంటూ కూడా శ్రమలు కలుగుతున్నాయి అంటే, భర్త వల్లో, పిల్లల్ని బట్టో, లేకపోతే బయట వారిని బట్టో మనకి బాధ కలుగుతుంది అంటే, అది దేవుని యొక్క అనుమతి. మనకి మనంగా తెచ్చుకునే దానికి దేవుని అనుమతి కాదు. కానీ మన నమ్మకత్వాన్ని బట్టి కూడా, మనము పరిశుద్ధంగా ఉన్నప్పటికీ కూడా, వాక్యానుసారంగా ఉంటున్నప్పటికీ కూడా పరిస్థితులు ఇబ్బందిగా మారుతున్నాయి అంటే, దేవుడు మన విషయంలో సైతానికి అనుమతించాడు. అందుకే ఇలా జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడూ దేవుణ్ణి దూషించే వారిగా ఉండకూడదు. దేవుణ్ణి ఘనపరిచే వారిగానే ఉండాలి. మేలు జరిగినప్పుడే కాదు, కీడు జరిగినప్పుడు కూడా మనం ప్రభునామాన్ని మహింపరచాలి. ఇబ్బంది వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి. కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు కూడా ప్రభువుని మనం ఘనపరచాలి. ఎందుకని అంటే, గాయపరిచిన దేవునికి స్వస్థపరచడం కూడా తెలుసు. ఆ గాయాన్ని ఎలా మాన్పాలో కూడా దేవునికి తెలుసు. ఆ గాయము మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. మనం ఒకవేళ తప్పు చేస్తున్నట్లయితే ఈ బాధ మనల్ని దేవునికి దగ్గరగా తీసుకొస్తుంది. ప్రభువు దగ్గర తగ్గించుకొని, సరి చేసుకొని, ప్రార్థన చేసుకొని ఆయనకి దగ్గరగా మారేటట్టుగా చేస్తుంది. ఇంతకుముందు సమయాల్లో మనం ఒక మాట ధ్యానం చేసుకున్నాం. కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తనలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు శ్రమ కలిగిన తర్వాత నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనకి కలిగినటువంటి బాధ అనేది, మనకి కలిగినటువంటి ఇబ్బంది అనేది, మనకి తగిలిన దెబ్బ అనేది, గాయం అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే, ఒకవేళ మనలో ఉన్నటువంటి లోపాలని సరిచేసుకునటానికి అది ఎంతో సహాయపడుతుంది. మనలో ఒకవేళ తప్పు ఉన్నట్లయితే అది సరిచేసుకోవటానికి, ప్రభువుకు దగ్గరగా మారటానికి ఆ గాయము మనకి ఎంతో సహాయపడుతుంది. అప్పుడు దేవుడు తన చేత్తోనే మనల్ని స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని బాగు చేస్తాడు. ఏ ఇబ్బందిలో ఉన్నామో ఆ ఇబ్బంది నుంచి విడిపిస్తాడు. ఎక్కడ ఇరుక్కుపోయామో దాని నుంచి, ఆ బంధకాల నుంచి దేవుడు మనల్ని విడుదల కలుగ చేస్తాడు. ఎక్కడ నష్టపోయామో ఆ విషయంలో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎక్కడ అవమానపరచబడ్డామో, ఎక్కడ నిందించబడ్డామో ఆ స్థలాల్లోనే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. నిత్యమైన ఆనందాన్ని ఇస్తాడు. రెట్టింపు ఘనతని కలుగ చేస్తాడు. మనం ఏం చేయాలి అంటే, ఈ శ్రమ, ఈ ఇబ్బంది, ఈ కష్టం, ఈ బాధ ఎందుకు వచ్చింది అని మనం చూసుకోవాలి. మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నట్లయితే, తెలిసి తెలియక అవిధేయతల్లో ఉన్నట్లయితే సరిచేసుకొని ప్రభువు దగ్గరికి జరిగితే తప్పకుండా దేవుడు మనకి ప్రతి విషయంలో తోడుంటాడు, సహాయం చేస్తాడు. గాయపరిచిన దేవునికి స్వస్థపరచడం తెలుసు కాబట్టి ఇబ్బంది వచ్చినా సరే ఆ సరిచేసుకున్నప్పుడు కలిగేటటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపి ప్రతి విషయంలో ముందుకు తీసుకొని వెళ్తాడు. అలా కాదని ఇది మేము నమ్మకంగానే ఉన్నాము అనుకుంటూ తప్పులో, పాపంలో ఉన్నట్లయితే కనుక దేవుడు మనకి ఏ సహాయము చేయడు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఆలోచించుకుంటూ, ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తున్నటువంటి విషయాలలో సరిచేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా గాయపరిచిన దేవునికి స్వస్థపరచడం తెలుసు కాబట్టి తప్పకుండా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. యోబుని రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు, అనేక మందికి దీవెనకరంగా తర్వాత సమయాలలో మార్చినటువంటి దేవుడు మన విషయంలో కూడా తప్పకుండా దీవిస్తాడు, సహాయం చేస్తాడు. అనేక మందికి మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఎక్కడ అవమానపరచబడ్డామో ఆ స్థలంలోనే మనందరినీ కూడా దేవుడు ఘనపరిచి దీవించి ముందుకు నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ లేఖనాల్లో నుంచి మీరు తెలియపరిచిన విలువైన మాటల్ని బట్టి నీకు వందనాలు. కొన్నిసార్లు మేము నమ్మకంగా ఉన్నాము అనుకుంటూ ముందుకు వెళ్తాం, కొన్నిసార్లు నమ్మకంగా ఉంటాం. కానీ మాకు తెలిసి తెలియక అవిధేయతల్లో మేము పడినప్పుడు మేము సరిచేసుకోవటానికి, మీకు దగ్గరగా మార్చబడటానికి, మా జీవితాల్లోనికి కొన్ని ఇబ్బందుల్ని, కొన్ని శ్రమల్ని మీరు అనుమతిస్తారయ్యా. సైతానికి మీరు అవకాశాలను ఇస్తారు. ప్రజలు మాట్లాడటానికి, నిందించటానికి, అవమానపరచటానికి మీరు అనుమతినిస్తారు. వాటిని బట్టి మేము కృంగిపోయేవారిగా, బాధపడి దిగులుతో ఉండేవారిగా కాక
సరి చేసుకుంటూ మీ విషయంలో ముందుకి కొనసాగే వారిగా ఉండటానికి సహాయపడండి. అప్పుడు మీరు మమ్మల్ని దీవిస్తారు అని, గాయపరిచినటువంటి నీకు స్వస్థపరచడం కూడా తెలుసని, మా జీవితాల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకొని వెళ్తావని నీ లేఖనాల్లో నుంచి మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్య ఆశీర్వాదాలు మెండుగా నిండుగా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఈ రోజంతా ప్రతి ఒక్కరి పనిబాటల్లో మీరు తోడుగా ఉండండి. క్షేమాన్ని దయచేయండి. నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ అమూల్యమైన కృపను చూపించి దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసి నీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరిని కూడా నీ కొరకు బలమైనటువంటి పాత్రలుగా నిలబెట్టి వాడుకోమని వేడుకుంటూ మా ప్రజలందరికీ నీ ద్వారా కలిగే సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.